నమస్కారం హరిణి గారు. నమస్తే వెంకట్. మేడం, చాలా వరకు మీరు మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ గురించి చెప్తూ ఉంటారు. అయితే చాలామంది వరకు ఏం అడుగుతున్నారు అని అంటే, మనీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాము అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అండ్ అనుకున్నది సాధించలేకపోతున్నాము. దీనికోసం ఏదైనా స్విచ్ వర్డ్స్ ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకు అని అంటే మనం ఇంతకుముందు చేసిన వీడియోస్లో స్విచ్ వర్డ్స్ గురించి కొన్ని చెప్పాం. సో దీనికోసం ఏదైనా స్విచ్ వర్డ్ ఉందా? ఉంటే ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటారండి? ఉన్నాయి వెంకట్, తప్పకుండా యూజ్ చేసుకోవచ్చు. మన డే టు డే లైఫ్లో ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో వాటి నుంచి మనం డ్రాగ్ ఆన్ చేసుకుంటూ మన లైఫ్ని లీడ్ చేస్తున్నాము. మనం ఎంత వద్దనుకున్నా కూడా నెగిటివ్ ఆలోచనలు కానీ, నెగిటివ్ మనకు వెళ్ళే సిచ్యువేషన్స్ కానీ, ఎలా ఉన్నా ఏం చేస్తున్నా కూడా మనం డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. మనకు ఒకటి కావాలని తెలుసు, మనం అనుకుంటాం కానీ ఈ లోపల ఇంకోటి కనిపిస్తుంది, ఇంకో దానికి మనం డివేట్ అయిపోతూ ఉంటాం. అలా డివేట్ అయిపోతున్నప్పుడు మనకి కావాలనుకున్న మనీ కావాలి. అందరికీ ఇప్పుడున్న రొటీన్ లైఫ్లో మ్యాక్సిమం ఖర్చులు పెరిగిపోయినాయి. మనకి ఆదాయం దానికి సరిపడినంత లేదు కాబట్టి మనకి అనేక మార్గాల ద్వారా మనీ కావాలి. మనం పరిమితమైన ఆలోచనలు పెట్టుకుని మనకి మనకున్న వేస్లోనే మనీని మనం చూసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇది వస్తుంది దీనికి ఇంత పెట్టుకుంటున్నాము. మనం ఎప్పుడైతే మనం మనీ పరంగా విశాలంగా ఎప్పుడు ఆలోచించగలుగుతామో చేస్తామో ఇప్పుడు మనీని అట్రాక్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు మనీ కావాలన్నప్పుడు మనకి ఏమవుతుంది, డే టు డే లైఫ్లో ఇంకొక సమస్య కనిపిస్తుంది, ఇంకోటి కనిపిస్తుంది. మన ఫోకస్ అంతా కూడా అది డివేట్ అయిపోతుంది. ఈ సిచ్యువేషన్స్ అనేవి ఏంటంటే, మనం కనుక రోజువారీ జీవితంలో మన ఇష్టదైవాన్ని ఎలా చాంటింగ్ చేస్తామో ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా ఈ సిచ్యువేషన్ మనం మనీని అట్రాక్ట్ చేయాలనుకున్నా, హెల్త్కి అట్రాక్ట్ చేసుకోవాలన్నా, సక్సెస్ కావాలన్నా, ఏదన్నా కావాలన్నా కూడా వీటిని చాంటింగ్ చేయడం వల్ల ఏమిటంటే మనం రోజు రొటీన్ లైఫ్లో వాటిని అట్రాక్ట్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే మన ఫోకస్ అనేది డివేట్ కాదు, ఆటోమేటిక్గా ఇప్పుడు ఇక్కడ ఇంకోటి కనిపి మనం డల్ అయిపోతూ ఉంటాం, నెర్వస్ వచ్చేస్తూ ఉంటుంది, కోపము, చిరాక, ఆందోళన వస్తుంది. కానీ ఎందుకు ఏంటి అని మన మీద మనకే నిస్సత్తు వస్తుంది. అలాంటి వాటన్నింటినీ బయటపడతాకి ఈ స్విచ్ వర్డ్స్ అనేవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ స్విచ్ వర్డ్స్ మన డే టు డే లైఫ్లో మన చేతి మీద రాసుకున్నా కానీ, మన ఎదురుగుండా గోడ మీద పెట్టుకున్నా, కంటిన్యూ చాంటింగ్ చేస్తున్నా, ఎప్పటికప్పుడు అంటే ప్రతిదీ మనకి ఇది కావాలని గుర్తుపెట్టుకోవడం కష్టం. కానీ ఒక వర్డ్ని చెప్పడం అనేది చాలా ఈజీ, అవునా కదా? అలాగే మన జీవితంలో కూడా ఇప్పుడు మనీ అనేది చాలా చాలా అట్రాక్షన్. ఇప్పుడు నేను చెప్పబోయే స్విచ్ వర్డ్స్ ఏంటంటే, ఒకటి మనీ పరంగా చెప్తున్నాను, ఇంకోటి సక్సెస్ పరంగా చెప్తున్నాను, థర్డ్ వన్ వచ్చేసి హెల్త్ గురించి. మనకి ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. మనం ఏది చేయాలన్నా కూడా ఆరోగ్యం సహకరించకపోయినప్పుడు ఏమవుతుందంటే మనం తెలియకుండానే డిస్ట్రాక్ట్ అయిపోతాం. వీటన్నిటి నుంచి బయటపడి మనం అనుకున్న వేళ ముందుకెళ్ళటానికి ఉపయోగపడే స్విచ్ వర్డ్స్ ఏంటంటే వీటిని, ఇది వచ్చి మనీని మనం అట్రాక్ట్ చేయాలి, మనకు అనేక మార్గాల ద్వారా చేయాలంటే ఇంతకుముందు కూడా చెప్పా, కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మీకు రివీట్ చేస్తున్నాను. ఫైండ్, కౌంట్, డివైన్. ఈ ఫైండ్, కౌంట్, డివైన్ అనేది మన రెగ్యులర్గా మనం ఎక్కువ చాంటింగ్ చేస్తూ ఉంటే, ఓం శ్రీ గణపతే నమః అని కానీ ఓం శ్రీ మాత్రే నమః అని ఎలా మనం చాంటింగ్ చేస్తామో, మన ఇష్టదైవాన్ని ఎలా చేస్తామో, ఇదేంటంటే స్విచ్ వర్డ్. మన ఇంట్లో స్విచ్ కనుక ఏదన్నా ఉంది, మనకి ఇంట్లో కూడా మన ఇల్లు కట్టుకున్నప్పుడు చాలా చోట్ల స్విచ్లు ఉంటాయి కదా, ఆ స్విచ్లు ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఫ్యాన్కి ఒక స్విచ్ ఉంటుంది, ఏసీకి ఒక స్విచ్ ఉంటుంది, మన కూలర్కి ఒక స్విచ్ ఉంటుంది, ఫ్రిడ్జ్కి ఒక స్విచ్, వల్ల డిఫరెంట్ వేలో లైట్కి అన్నిటికీ స్విచ్ ఉంటాయి. ఏది వేస్తే అది అలా ఓపెన్ అవుతుంది కదా. ఈ స్విచ్ వర్డ్స్ కూడా చాలా ఉంటాయి, కానీ ఏవైనా కూడా మనకు కావాల్సిందంటే హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ను, రిలేషన్ని మన రెగ్యులర్గా మన లైఫ్లో లీడ్ చేసుకోవడం కోసం ఈ స్విచ్ వర్డ్స్ని మనం బాగా ఉపయోగించుకుంటాము. అంటే ఏది మన సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి, మనలో ఉన్న నెగిటివ్స్ పోయి పాజిటివ్స్ రావాలి అంటే దాన్ని పదే మన సబ్ కాన్షియస్ మైండ్లో రీప్రోగ్రామింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఈజీగా అట్రాక్ట్ చేస్తాం. అంటే మనీ కావాలా అంటే, మనకి ఫ్యాన్ కావాలన్నప్పుడు ఫ్యాన్ స్విచ్ ఎలా వేస్తామో, మనకి మనీ కావాలన్నప్పుడు ఓకే ఫైండ్, కౌంట్, డివైన్ ఈ వర్డ్ ఒకటి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈజీగా మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి కంటిన్యూ చాంటింగ్ మనీ మీద ఫోకస్ అనేది వెళ్ళిపోతుంది. సో మనీ అట్రాక్షన్కి ఫైండ్, కౌంట్, డివైన్. మన జీవితంలో సక్సెస్ కావాలనుకుంటాం అంటే మన హెల్త్ పరంగా కానీ, అంటే కంప్లీట్ సక్సెస్ అనుకుంటారు. కంప్లీట్ సక్సెస్ అంటే ఆల్వేస్ హెల్త్ పరంగా, మనీ పరంగా, రిలేషన్స్ పరంగా, బిజినెస్ పరంగా ఏది చేయాలన్నా, బిజినెస్లో చాలామంది సక్సెస్ అవ్వాలి చేయాలనుకుంటారు కదా, చాలా వాటిలో సక్సెస్ అవ్వాలి. స్టడీ ఏ విధంగా మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే దానికి డివైన్ అనే ఒక వర్డ్ని మనం రాసుకోవటం. తర్వాత హెల్త్, ఇవన్నీ చేయాలన్నా కూడా ఫస్ట్ సపోర్ట్ చేయాల్సింది మనకి హెల్త్ అనేది బాగా సపోర్ట్ చేయాలి. దానికి రీచ్, హెల్దీ, బీ. అంటే ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ముందు మనం హెల్త్గా అంటే చాలా ఆరోగ్యవంతంగా, సంపూర్ణ ఆరోగ్యంతో మనం అవ్వటానికి ఈ 3 చాంటింగ్స్ అనేది మనకి డే టు డే లైఫ్లో ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను చెప్పే ఎన్ని స్విచ్ వర్డ్స్ చెప్పినా వీటిల్లో మీకు ఏది కావాలో దాన్నే ఎంచుకోండి. ఎవరు ఎన్ని చెప్పినా ఎలా చెప్పినా డే టు డేలో డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీరు ఏదైనా తీసుకోండి, మీ గోల్ మీదనే పెట్టండి.
మీ లక్ష్యం ఏదైతే ఉందో దాని మీదనే ఇవన్నీ ఉపయోగించుకొని మీకు కావాల్సిన వేలో దాన్ని కౌంట్ అవుట్ చేసుకోండి. మీరు ఇంకోటి ఇప్పుడు చెప్పిన టెక్నిక్స్లో ఎన్ని అప్లై చేసినా కూడా, ఈ స్విచ్ వర్డ్స్ యూజ్ చేసినా కూడా అలాగే యూజ్ చేసుకోండి. మీకు అర్జెంట్ క్యాష్ అవసరం ఉందా, ఇమీడియట్గా ఫైండ్, కౌంట్, డివైడ్ అనుకోండి. దాన్ని మీకు ఎఫర్మేషన్ ఇంతకుముందు చాలా రాసాం మనం. మనీ కావాలంటే నాకు ఈ విధంగా మనీ వస్తుంది, నాకు అనేక మార్గాలు మనీ ద్వారా వస్తుంది. ఇప్పుడు మీరు ఇలా అనుకోగానే ఏమవుతుంది, మీకు ఆటోమేటిక్గా మనీ వచ్చేస్తుంది మీ దగ్గరికి. ఆ మనీని మీరు తీసుకున్నారని ఒక ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతారు. తర్వాత సక్సెస్ అంటే మీకు ఆపర్చునిటీస్ ఎక్కడ వస్తున్నాయి, దాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు, దాంట్లో ఎలా వెళ్తున్నారు, మనవి ఆ సక్సెస్ని మనం ఎలా అందుకోవచ్చు అనేది. సక్సెస్ అనగానే మీరు చేస్తున్న పనులకి రిలేటెడ్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మీరు రీచ్ అయినట్టుగా, మీరు దాన్ని పొందినట్టుగా మీరు సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఆ ఒక్క వర్డ్లోనే మనం ఒక్క దగ్గర లైట్ వేస్తే ఇల్లంతా లైట్ వెలిగి వెలుతురు వచ్చినట్టుగా మన లోపల ఉన్న విల్ పవర్ ద్వారా ఏ ద్వారా అయినా సరే మనం అనుకున్న ఒక వర్డ్ని పఠించడం ద్వారా మీరు ఆ సక్సెస్ అనేది వస్తుంది. మళ్ళీ మన ఆరోగ్యం కావాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంథింగ్ అన్హెల్దీ అనేది ఉంటుంది. దాంట్లో హెల్తీ రీచ్ అవ్వాలంటే రీచ్ హెల్దీ బీ అంటే మన ఆరోగ్యాన్ని రీచ్ అవుతున్నాం. దాన్ని ఈ 3 చాంటింగ్ చేయండి. ఇది ఎలా చేయొచ్చు, రోజు మొత్తంలో మీరు హ్యాండ్ మీద రాసుకోవచ్చు, పేపర్ మీద రాయొచ్చు, కానీ గ్రీన్ ఇంక్ అండ్ ఎల్లోనే వాడండి. రాసుకునే పెన్ అంటే గ్రీన్ మీద రాసుకోవచ్చు, బ్లూ కలర్తో రాసుకోవచ్చు, కానీ మ్యాక్సిమం గ్రీన్తో రాసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మన గ్రీన్ అనేది అంటే మన లైఫ్లో సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలనుకుంటాం కదా, మనం అనుకున్న వైబ్రేషన్ కూడా చాలా బాగుంటుంది. దాంతో బ్లూ అయినా రాసుకో, మీకు అందుబాటులో రెడ్ మీ ఇష్టం, మీ అందుబాటులో ఉంటే రెడ్ మాత్రం కాకుండా బ్లూ, రెడ్, గ్రీన్, ఎల్లో మీ ఇష్టం. కాకపోతే ఏంటంటే గ్రీన్ అయితే బాగుంటుంది. డే టు డే లైఫ్లో స్విచ్ వర్డ్స్ అనేది మార్నింగ్ టైంలోనే తీసుకోమంటారా, లేదంటే ఏ టైంలో అయినా రాసుకోవచ్చు అంటారా? ఏ టైం అయినా చేయొచ్చండి. పొద్దున్న లెగంగానే ఇప్పుడు మన ఎఫర్మేషన్స్ రాయాలి, చెయ్యాలి, మెడిటేషన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. జస్ట్ బెడ్ మీద నుంచి లెగంగానే మీకు క్యాష్ కావాలి, ఫైండ్, కౌంట్, డివైన్ అనగానే మీకు మనీకి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటనే వెతుకుతారా లేదా? హెల్త్ కావాలి, ఇప్పుడు ఏదో దిగటానికి మనకి ఏదో కాల్ నొప్పి వచ్చింది, ఇమీడియట్గా రీచ్ హెల్దీ బీ అనగానే మన కాలు అయినట్టు, ఆ కాలు హీలింగ్ అయినట్టు మనం చేయగలుగుతాము. ఆ విధంగా మీరు ఇష్టం ఎప్పుడైనా చేయండి, కానీ డే మొత్తంలో ఒక 28 టైమ్స్, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా 28 టైమ్స్ చాంటింగ్ చేయండి. మినిమం మ్యాక్సిమం 1008 టైమ్స్ చేయొచ్చు. మీరు పేపర్ మీద రాసుకోండి, చాంటింగ్ చేయండి, మీరు హ్యాండ్ మీద రాసుకోండి, ఎలా అయినా చేయండి. బట్ దీన్ని చాంటింగ్ చేయడం వల్ల ఇమీడియట్గా మీకు కావాల్సిన సక్సెస్ వేని మీరు పొందగలుగుతారు. మేడం, చాలా మంది వరకు మీరు ఎవ్రీ మంత్ 28 డేస్ క్లాసెస్ అని చెప్పేసి కంటెంట్ చేస్తూనే ఉంటారు. సో ఈ క్లాసెస్లో ఎన్రోల్ చేసుకోవాలి, జాయిన్ అవ్వాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు, కింద కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో ఇటువంటి వాళ్ళు మీ క్లాసెస్లో జాయిన్ అయితే ఎలా ఉండబోతుంది, ఈ క్లాసెస్లో ఏమేమి చెప్పబోతున్నారు, అండ్ ఇంకొంతమంది ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు, ఇంకొంతమంది 1-on-1 సెషన్స్ కూడా అడుగుతున్నారు. సో ఇటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటారండి? 1-on-1 సెక్షన్స్ రెగ్యులర్గా అవుతున్నాయి వెంకట్. ఆల్రెడీ ఇప్పుడు 28 డేస్ క్లాసెస్ 1 మంత్, అంటే 28 డేస్ అంటే 22 డేస్ అడిషనల్గా కూడా తీసుకుంటాను. 30 డేస్ ఆల్రెడీ సెకండ్ బ్యాచ్ అయిపోవచ్చింది. మళ్ళీ రేపు నవంబర్ 1 నుంచి ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇందుట్లో ఏంటంటే కంప్లీట్ గ్రాటిట్యూడ్ గురించి, అసలు మనం ఎక్కడ స్ట్రక్ అవుతున్నాము, ఎలా స్ట్రక్ అవుతున్నాము, మన డే టు డే లైఫ్లో మనం పొందాల్సినవి ఎందుకు పొందలేకపోతున్నాము, ఎలా ఆగిపోతున్నాం మీద మీకు పర్సనల్ కౌన్సిలింగ్తో పాటు పర్సనల్గా మీరు దానిలో ఉన్న బ్లాకేజెస్ రిమూవ్ చేసుకొని మీకు మనీకి కనెక్ట్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయి. మీరు అల్టిమేట్ హ్యాపీనెస్ని పొందుతారు ఈ క్లాసెస్ ద్వారా. ఈ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ చెప్తారు, దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్.